హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, సో లాంగ్ వీడియో చేయడానికి. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. కొంత కంటెంట్ రెడీ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం, సో అందుకని ఇంత గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే గ్యాప్ రాదు. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ వీడియో కూడా ఒక యూస్ఫుల్ కంటెంట్ ఉండాలని నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో నాకు ఏదైతే తెలుసో అదంతా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సో అందుకని ఇంత గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి గ్యాప్ రాదు. మీకు ప్రతి వీడియో కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా టుడే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా, సో టైం మేనేజ్మెంట్. సో నిజానికి చెప్పాలంటే మన జనరేషన్కి పరిచయం లేని పదం అనమాట. సో ఎందుకంటే మనం ఎప్పుడు పడుకుంటున్నామో తెలియట్లేదు, ఎప్పుడు తింటున్నామో తెలియట్లేదు, అసలు ఎప్పుడు ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియట్లేదు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత అర్థమవుతుంది అనమాట టైం విలువ. సో ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, సో వాళ్ళందరూ కూడా మనమైతే ఆధారపడతారు. సో అప్పుడు అర్థమవుద్ది ఎందుకురా అప్పుడు టైం వేస్ట్ చేశాను, అప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఏదో ఒక సెటిల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అమ్మ నాన్నని బాగా చూసుకునేవాడిని, ఎందుకు అప్పుడు టైం వేస్ట్ చేశాను అనిపిస్తుంది. మనం ఎలా అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న టైప్ అనమాట. మనం ఏ స్టేజ్లో ఏది చేయాలో మనం తెలుసుకోవాలి. లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి, అలాగే మన కెరియర్ కూడా మనం చూసుకోవాలి కదా. సో లైఫ్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తే అప్పుడు కెరియర్ ఏమవుద్ది, పాడైపోద్ది కదా. సో కాబట్టి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు మన లైఫ్ అనేది ఒక మంచి వేలో వెళ్తుంది అనమాట. సో అందుకే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అనమాట. ఈరోజు నేను 5 ప్రిన్సిపల్స్ చెప్పబోతున్నాను టైం మేనేజ్మెంట్ గురించి. ఈ 5 కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 కనుక మనం ఎవ్రీడే కానీ మనం పాటిస్తే నువ్వు ఏదనుకున్నా సాధించగలవు అనమాట. సో ది ఆర్ ది 5 మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అనమాట. సో నేను ఫస్ట్ 5 చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి టైం టేబుల్, సెకండ్ వన్ వచ్చేసి ప్రయారిటైజేషన్, థర్డ్ వన్ వచ్చేసి డెడ్ లైన్స్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి హ్యాబిటేట్ అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టైం టేబుల్ అని చెప్తాం. వన్ టైం టేబుల్ కదా. సో ఈ టైం మేనేజ్మెంట్లో టైం టేబుల్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో టైం మేనేజ్మెంట్ అంటే నువ్వు ఏదైతే వర్క్స్ అనుకుంటున్నావో అది ఆ టైంలో ఫినిష్ చేయడం అనమాట. నువ్వు ఏవైతే నువ్వు డేలో చేయాలనుకుంటావు కదా, ఆ పనులు అనేవి మనం ఆ టైంలో ఫినిష్ చేయడం అనమాట. సో దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటాం. టైం మేనేజ్మెంట్లో వచ్చేసి సో ఫస్ట్ వన్ టైం టేబుల్ కదా. సో టైం టేబుల్ మనకి ఎలాగ ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టైం టేబుల్ ఫస్ట్ మనం ఏదైతే వర్క్స్ ఉంటాయో ఒక డేలో, సో అన్నీ కూడా మనం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే ఏది ఎప్పుడు చేయాలి అనేసి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నావు అనుకో, నువ్వు అప్పుడు వర్క్స్ అన్నీ కూడా ఒక టైంలో నువ్వు పూర్తి చేయగలవు టైం టేబుల్ వేసుకున్నప్పుడు. సో అందుకనే టైం టేబుల్ చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ నేనే తీసుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ప్రతి పని కూడా టైం టేబుల్ వేసుకుంటాను. అది బ్రష్ అవ్వచ్చు, స్నానానికి వెళ్ళచ్చు, బట్టలు ఉతకడానికైనా ప్రతి పనికి కూడా నాకు టైం టేబుల్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో అంటే ఇప్పుడు టైం టేబుల్ పెట్టుకోవడం వల్ల మనం ఆ టైంలో ఆ వర్క్ అనేది ఫినిష్ చేయగలం అనమాట. ఒకవేళ మనం ఒక టైం టేబుల్ ఏమీ లేకపోతే ఏది ఎప్పుడు చేయాలి ఏమీ తెలియదు మనకి. సో అందుకనే టైం టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనం ఒక డే తీసుకుందాం. ఒక డేలో ఇప్పుడు నువ్వు నీ డే అనేది 7తో స్టార్ట్ చేసావు అనుకో, సో 7 to 8, 8 to 9, 9 to 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 6కి బ్రష్ చేసేసుకుంటావు, 6:30కి స్నానం అయిపోతే 7కి స్కూల్కి వెళ్ళిపోతావు. సో 7కి కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోతావు. సో 7 నుంచి నీ డే అనేది స్టార్ట్ అవుద్ది. అంటే 7 to 8, 8 to 9, 9 to 10 అప్ టు 12 వరకు కూడా నీ స్కూల్లోనో కాలేజ్లోనో గడిపేస్తావు. సో ఈవినింగ్ వచ్చేస్తావు కదా ఇంటికి. సో 6 నుంచి నీ డే ఎలా స్టార్ట్ అవుద్ది? సో 6 to 7 హోంవర్క్ చేసుకోవాలి, ఒక 10 minutes బ్రేక్ తీసుకోవాలి, తర్వాత ఏమైనా సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉందనుకో 8 to 9 ఎగ్జామ్ గురించి చదువుకోవాలి. అలాగా సో నీవు ఏవైతే ఉంటాయో వర్క్స్ అనేవి అవన్నీ కూడా ఒక టైం టేబుల్లో ఈ టైంకి ఇది చదువుకోవాలి అని రాసుకున్నావనుకో, అప్పుడు నీకు ఈజీ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ టైంకి ఇది చదువుకోవాలన్నప్పుడు నీకు వెంటనే ఓకే ఇప్పుడు ఈ టైం అయ్యింది, ఈ వర్క్ చేసుకోవాలి అని నీకు గుర్తొస్తుంది అనమాట. సో అందుకే టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో.
పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వాళ్ళు సక్సెస్ అయ్యడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది టైం మేనేజ్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం టైం టేబుల్ పెట్టుకున్నప్పుడే మన డే అనేది వేస్ట్ కాదనమాట. సో అందుకే టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ప్రయారిటైజేషన్. సో ఇప్పుడు టైం టేబుల్ పెట్టేసుకున్నావు ఏది ఎప్పుడు చేయాలనేసి, కానీ ఇప్పుడు ప్రయారిటైజేషన్ అంటే కొన్ని వర్క్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అవి మనం ముందు చేసుకోవాలనుకుంటాం. సో అలాంటప్పుడు నువ్వు టైం టేబుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. వాటికి ఏవైతే నీకు ఇంపార్టెన్స్ అనిపిస్తాయో పనులు అవి సో వాటికి అనమాట నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 9 to 10, 10 to 11, 11 to 12 అనుకో. సో ఈ 3 hours కూడా నువ్వు ఏవైతే నీకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ చేసేసుకోవాలి ఈ మార్నింగ్ సెషన్ అంతా కూడా. సో నీకు ఏవైతే అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుందో అవి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చేసుకునేలాగా నువ్వు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అలా ఎప్పుడైతే నువ్వు ప్రయారిటీ ఇచ్చుకుంటావో అప్పుడు నీకు అంత స్ట్రెస్ అనిపించదు. ఓకే ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కూడా నేను మార్నింగ్ చేసేసుకున్నాను, సో ఈవినింగ్ వచ్చేటప్పటికి నీకు అంత స్ట్రెస్ అనిపించదు. అంత ఓకే కొన్ని వర్క్స్ అయిపోయి నాకు ఇంకేమీ లేవు. సో నీకు ఇంపార్టెంట్ అనిపించని కూడా నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. సో కాబట్టి నువ్వు ప్రయారిటీ ఇచ్చుకుంటే నీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో నీకు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి ముందే చేసేసుకుంటావు. సో కాబట్టి ప్రయారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి డెడ్ లైన్స్ అనమాట. ఓకే సో నువ్వు టైం టేబుల్ పెట్టేసుకున్నావు, ఏదో టైం టేబుల్లో 10 to 11 ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి అని రాసుకున్నావు. ఏదో 15 minutes చదువుకొని అయిపోయిందంటే కాదు కదా, ఫినిష్ చేయాలి కదా. అప్పుడే కదా నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఫినిష్ చేయకుండా 15 minutesలో ఏదో చదివేసి అయిపోయిందంటే కాదు కదా. ఒకవేళ నీకు 1 hourలో ఆ వర్క్ ఫినిష్ చేయలేకపోయావనుకో ఎక్స్ట్రా టైం తీసుకో, కానీ ఆ వర్క్ అనేది ఫినిష్ చేయడం ముఖ్యం కదా. సో కాబట్టి డెడ్ లైన్స్ అనేవి కూడా ముఖ్యం. సో అప్పుడే మనం ఇప్పుడు ఒకవేళ డెడ్ లైన్ లేకపోతే ఆ వర్క్ మనం చేయలేం కదా. సో ఇంత నుంచి ఇంత టైం అన్నాం, ఈ టైంలో నువ్వు ఆ వర్క్ ఫినిష్ చేయలేదంటే సో ఇంకా ఎక్స్ట్రా టైం చేసుకుని అది ఫినిష్ చేయాలన్నమాట. ఎట్ ది ఎండ్ మనం ఆ వర్క్ అనేది ఫినిష్ చేయాలి, ఆ డెడ్ లైన్కి మనం రీచ్ అవ్వాలన్నమాట. ఈ థర్డ్ వన్ వచ్చేసి డెడ్ లైన్స్ అనమాట. సో ఏదైతే వర్క్స్ అనుకుంటున్నామో అది ఫినిష్ చేయడం కూడా మనకి ముఖ్యం. సో ఫోర్త్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. ఓకే సో టైం టేబుల్ పెట్టేసావు, ప్రయారిటీ ఇచ్చేసావు, డెడ్ లైన్లో ఫినిష్ చేయడం కూడా అయిపోయింది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాని మీద ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. అది లేకపోతే నువ్వు చేసే పనికి అర్థమే ఉండదు. ఎందుకంటే నువ్వు చదివింది నీవు అర్థం చేసుకోకుండా ఏదో ఓకే ఈ డెడ్ లైన్లో ఇది ఫినిష్ చేసేయాలి, ఈ టైంలో ఇది ఫినిష్ చేసేయాలి అంటే కాదు కదా. సో చేస్తున్నప్పుడు కూడా ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఫోకస్ ఉండాలి, చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే దాన్ని కొన్ని నోట్స్లో రాసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం చేయాలన్నమాట. సో ఇలా చేసినప్పుడే ఆ పనికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే చేసిన వృధా. అసలు అయితే పని చేస్తామో దాని మీద కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి హ్యాబిటేట్. ఓకే సో నేను చెప్పినట్టు ఏదో వీడియో చూసావు, డేలో ఫాలో అయిపోవు. సో ఒక డేలో ఫాలో అవుతే అయిపోదు. సో మనం దీన్ని ఒక హ్యాబిటేట్ చేసుకోవాలి, రోజు కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో ఇంక రోజు కూడా ఏదైతే నువ్వు టైం టేబుల్లో ఫిక్స్ చేసుకున్నావు ఆ టైం టేబుల్ని రోజు ఫాలో అవ్వాలి. రోజు ఫాలో అవుతేనే కదా అది నీకు హెల్ప్ అవుతుంది లైఫ్లో కూడా. ఒక డేలో అది ఇంకా ఫాలో అయ్యి ఇంకా మిగతా రోజులు ఆపేసి ఇలా కాదు కదా. సో మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి రీచ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఇది డైలీ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూనే మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించగలం అనమాట. ఈ 5 అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది కానీ మీరు లైఫ్లో పాటిస్తే మీకు తిరిగి లేదు, ఇంకా మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో 5 మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది 21 days ఛాలెంజ్గా తీసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏదైనా 21 daysలో మనం చేస్తే అది మనకు ఒక హ్యాబిటేట్ అయిపోతుంది అనేసి. అట్లీస్ట్ ఇలా ఈ టైం మేనేజ్మెంట్ అనేది 21 days ఛాలెంజ్గా తీసుకోండి. అప్పుడు తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత హెల్ప్ అయింది మన లైఫ్లో అనేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ subscribe to Explore with Jyotsna. Bye guys.